Ropes Organization, Vocart Foundation Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Pedipanjani Mandals, Chittor District, Andhra Pradesh. Dana Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa and I am going to teach English subject. And the previous classes I explained the grammar topics. అంటే ముందు క్లాసెస్లో నేను గ్రామర్ టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏ విధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అది ఏ విధంగా ఎన్ని మార్క్స్కి వస్తుందని చెప్పాను. దాంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ టైము పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేది ఏ ప్యాటర్న్లో ఇస్తారో అదేవిధంగా ఎన్ని మార్క్స్కి వస్తుందనేసి మనం ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి మనకు ఒక హస్ బీయింగ్ ఆన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ 2021 ఇన్ మోడల్ పేపర్ 1. మోడల్ పేపర్ అంటే ఈ విధంగా మనకి ప్యాటర్న్లో వస్తుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ వచ్చి మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్కి మనం ఇక్కడ రాస్తున్నామంటే 100 మార్క్స్కి టోటలీ మ్యాక్సిమం. అంటే ముందు మనం 80 మార్క్స్ కానీ రాయడం అని జరిగింది, కానీ ఇప్పుడు మనం మ్యాక్సిమం 100 మార్క్స్ కానీ రాస్తున్నాం. అలాగే బీయింగ్ ఆన్ ఎస్ అ టైమ్ హౌ మచ్ టేకెన్ ఫర్ ద 100 మార్క్స్ అంటే 100 మార్కులకి మనం ఎంత టైం అనేది తీసుకోవాలి, 3 hours 15 minutesగా మనం తీసుకోవడం అని జరుగుతుంది. దీంట్లో మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దిస్ క్వశ్చన్ పేపర్ హ్యాస్ బీన్ 35 క్వశ్చన్స్ ఇన్ ద 3 సెక్షన్స్. అంటే మనం ప్రీవియస్ దాంట్లో తీసుకున్న సిలబస్లో మనకు కొంచెం డిఫర్ అనేది ఉంది. మనం సెక్షన్ వైజ్ అనేది మనకి చాలా దీంట్లో చేంజెస్ అనేది వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఫస్ట్ హౌ మెనీ క్వశ్చన్స్ వీ హ్యావ్ 35 క్వశ్చన్స్. టోటలీ హౌ మెనీ క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్. ఆ 35 క్వశ్చన్స్ అనేది ఎన్ని సెక్షన్స్గా డివైడ్ అయినాయి, ఇక్కడ 3 సెక్షన్స్. అంటే మనకి ఇక్కడ సెక్షన్ ఏ అండ్ బి అండ్ సి ఇలా 3 సెక్షన్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అనేది వస్తాయి, ప్రతి సెక్షన్కి కొన్ని క్వశ్చన్స్ అనేది రావడంలో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 35 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. దాంట్లో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అని సపరేట్ ఆన్సర్ బుక్ అండ్ సప్లై టు యూ. అంటే ఆల్రెడీ మీకు తెలుసు మనకి ఇక్కడ సపరేట్ బుక్లెట్ అనేది ఇస్తారు. దాంట్లో మనకి క్వశ్చన్ వైజ్ నెంబర్ వైజ్ అనేది మనము యూస్ చేసుకొని అక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది రాస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ 15 minutes ఆఫ్ టైమ్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్క్యూజ్లీ ఫర్ రీడింగ్ దిస్ క్వశ్చన్ పేపర్. ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ పేపర్ తీసుకుంటానే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ని బాగా చదవాలి. థరోలీ వీ నీడ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ద 15 minutes. అంటే 15 నిమిషాలు అనేది మనం క్వశ్చన్ పేపర్ చదవడానికి ఉపయోగిస్తే ఆ క్వశ్చన్ పేపర్ మనకు బాగా అర్థమవుతుంది. దాంట్లో క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, మనం ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనే ఒక ఐడియా అనేది మనకి ఇంతవరకు వస్తూ ఉంది. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ మనకు ఇట్స్ బీయింగ్ ఆన్ యాజ్ 3 hours హ్యాస్ రైటింగ్ ద ఆన్సర్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా 3 hours 15 minutes అండ్ 15 minutes మనకి ఎక్స్ట్రా ఎందుకు ఇస్తారంటే ఇక్కడ మనం 3 hours అనేది ఎగ్జామ్ రాయడానికి, అలాగే 15 minutes అనేది థరోగా ఆ యొక్క క్వశ్చన్ పేపర్ని చదవడానికి. నెక్స్ట్ వన్ ఆన్సర్ ద ఆల్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ. ఇప్పటి వరకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ ఇంగ్లీష్ గ్రామర్ అనేది సెక్షన్ బిలో మాత్రమే వస్తుంది. అంటే గ్రామర్ వొకాబులరీ ఎప్పుడు ఏ సెక్షన్లో వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 16 నుంచి క్వశ్చన్ నెంబర్ 35 వరకు 32 వరకు మనకు గ్రామర్ అనేది వస్తూ ఉంది. సో ఆర్డర్ అట్ వన్స్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. అంటే ఏమని అర్థము, ఏ క్వశ్చన్ నుంచి మనకి ఇస్తారో ఆ క్వశ్చన్ వరకు మనం ఆర్డర్ వైజ్లో గ్రామర్ అనేది సెక్షన్ బి అనేది రాయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ సెక్షన్ తీసుకుంటే సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్స్ అనేది ఉంటాయి. సెక్షన్ ఏలో ఏముంటాయి మనకి, రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మనకు అందరికీ తెలుసు. అంటే ఒక పారాగ్రాఫ్కి ఇచ్చిన తర్వాత దాని కింద మనకి ఇలా చూడండి, ఇలా ప్యాసేజ్లో కింద ఏముంటాయి, ఇలా క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఈ క్వశ్చన్స్కి మనం ఏ విధంగా ఆన్సర్ చేయగలము అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ యొక్క ప్యాసేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి లెసన్స్ అనేది ఉన్నాయి కదా, మనకి ఆల్రెడీ 6 units అనేవి ఉన్నాయి. దాంట్లో మనము ఒక లెసన్ అనేది ఒమిటెడ్ అయిపోయింది. మనకి 5 unitsలోనే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్స్ అనేది వస్తాయి. కాబట్టి ఇక్కడ we has been on in the 5 units, those we can consider as 5 units, each and every part A, part B, part C. all the lessons of the parts they will give as a passages. అంటే ఏమని అర్థము, అవన్నీ కూడా ప్యాసేజ్ రూపంలో మనకి ఎగ్జామ్లో ఇవ్వడం అనేది జరిగింది. లెసన్లో ఉండేవే మనకి ఎగ్జామ్లోకి వస్తాయి. అందుకే మనం లెసన్ చెప్పేటప్పుడు బాగా వింటున్నట్లయితే ఇది చదివిన వెంటనే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు.
సో ఇక్కడ ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉంది కదా, ఈ ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్లో మనం తీసుకుంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, 1 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ నెంబర్లో? 1 to 5 ఉంటాయి. దాంట్లో 5 2s 10 మార్క్స్. ఎన్ని మార్క్స్ ఉంటాయి ఫస్ట్ రోమన్లో? మనకి ఫస్ట్ రోమన్ అనేది మనకి ఇక్కడ తీసుకుంటే దీంట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి? 10 మార్క్స్. అది కూడా దేనికి సంబంధించి? రీడింగ్ కాంప్రహెన్షన్స్కి. రీడింగ్ కాంప్రహెన్షన్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 10 మార్క్స్ అనేది ఉంటాయి. అక్కడ మనం చూసినట్లయితే యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, ఆ లెసన్ నుంచి ఆ ప్యాసేజ్ వచ్చిందని ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ లెసన్ది అంటే యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే లెసన్ నుంచి ఈ ప్యాసేజ్ వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ లెసన్ యొక్క పారాగ్రాఫ్ చూద్దాం. ఇప్పుడు నిక్ ఉజెసిస్ వాస్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ నో లెగ్స్. అంటే అర్థమైంది కదా, అతనికి కాళ్ళు చేతులు లేకుండా పుట్టడం అనేది జరిగింది. బట్ ఇట్ డజంట్ లెట్ దిస్ డీటెయిల్స్ టు స్టాప్ హిమ్. దానివల్ల అతని కెరియర్ని స్టార్ట్ చేసుకోవాలని అది ఎప్పుడు అచీవ్మెంట్స్ని ఎప్పుడు అనుకోనే లేదు. ద బ్రేవ్ 26-year-old హ్యాస్ హూ ఈజ్ మెయిన్లీ ఎ ట్రోసో అంటే మీనింగ్ ఆల్రెడీ నేను చెప్పింటాను. అంటే ట్రోసో అంటే బాడీ మాత్రమే, అంటే వితౌట్ ఆర్మ్స్ అండ్ వితౌట్ లెగ్స్. ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్ డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఎ నో లింగ్స్. అంటే ఏమని అర్థము? అతనికి చేతులు లేవు, అలాగే కాళ్ళు లేవు, కానీ ఫుట్బాల్ ఆడగలడు, అలాగే స్విమ్ చేయగలడు, గోల్ఫ్ ఆడగలడు, ఏదైనా చేయగలడు. నెక్స్ట్ వన్, నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్. అంటే తనకి లెఫ్ట్ సైడ్ ఒక హిప్లో ఒక స్మాల్ ఫుట్ అనేది ఉంది. అదేంటంటే విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అంటే ఏమర్థము? సపోర్టివ్నెస్ని ఇస్తుంది. అంటే మనకు ఒక సపోర్టింగ్గా ఇచ్చి ఎనేబుల్స్ హిమ్స్ టు కిక్ అంటే ఏంటి? తన్నడం. దాన్ని మనం దాన్ని యూజ్ చేసుకొని ఆ టిప్ని అతను తనడం అనేది జరుగుతుంది. He uses his foot to type, write with a pen and pick things up between his toes. అవి ఎత్తుకోవడానికి కానీ దేనికైనా కూడా ఆ హిప్ అనేది తనకి చాలా హెల్ప్ చేస్తుంది ఆ టాయ్స్ ద్వారా. అండ్ ఐ విల్ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. అక్కడ నిక్ అతన్ని నా యొక్క హిప్ని ఏమంటున్నాడు? నేను దాన్ని ముద్దుగా చికెన్ డ్రమ్ స్టిక్ అనేసి చెప్పుకుంటున్నాను. ఇట్ హ్యాస్ జోక్డ్ నెక్ అంటే ఏమి? నార్మల్గా మనం చికెన్ పీస్ అనేది తిన్నప్పుడు లెగ్ పీస్ అనేది వస్తుంది కదా, అది నా యొక్క లెగ్ పీస్ అనేసి తన యొక్క హిప్ని అతనని అలా అనుకుంటున్నాడు. సో హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా బట్ నౌ లీవ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. అంటే అతను ఎక్కడ పుట్టి పెరిగాడు? ఆస్ట్రేలియా, బట్ ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నాడు? లాస్ ఏంజల్స్లో. ఐ విల్ బీ ది లాస్ట్ వితౌట్ ఇట్. అర్థమైంది పారాగ్రాఫ్ ఏంటి అనేసి? ఇది ఆల్టిట్యూడ్ లెసన్ నుంచి వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ తీస్తే మనం క్వశ్చన్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇక్కడ హ్యాస్ బీన్ ఆన్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వేర్ వాజ్ నిక్ బోర్న్ అంటే ఏమని వస్తుంది అక్కడ మనకు? వేర్ వాజ్ నిక్ బోర్న్ అంటే ఏమని అర్థం ఇక్కడ? నిక్ ఉజిసిస్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ నో లెగ్స్ అంటే అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ అతను అడిగిన ఆన్సర్ ఏంటి ఇక్కడ? వేర్ వాజ్ నిక్ బోర్న్ అంటే మనం ఇక్కడ ఫస్ట్ పర్సన్ వేర్ అంటే ఎక్కడ అనేసి, అలాగే వాజ్ నిక్ బోర్న్ అంటే ఏ విధంగా అతను పుట్టాడు అంటే లెగ్స్ లేదు, అలాగే నెక్స్ట్ వన్ నో ఆర్మ్స్ అండ్ నో లెగ్స్. అదేవిధంగా అతను ఏ ప్లేస్లో పుట్టాడు అని కూడా మనకి ఇక్కడ 2 క్వశ్చన్లుగా తీసుకోవచ్చు. హీ వాజ్ బోర్న్ విత్ వాట్ ఈస్ దట్? హూ ఇస్ దట్? నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ హిస్ మెల్బోర్న్ అంటే ఎక్కడ? ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టాడు. బట్ ఇక్కడ వరకు ఇక్కడ రాస్తే చాలు మనకి. వేర్ వాజ్ నిక్ బోర్న్ అంటే మనకి ఇక్కడ నుంచి ఎక్కడ రాసుకోవచ్చు మనము? వేర్ వాజ్ నిక్ బోర్న్ అంటే ఇక్కడ నుంచి నిక్ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇక్కడ రాసుకోవచ్చు. హీ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా. ఎక్కడ పుట్టాడు అతను? మెల్బోర్న్లోని ఆస్ట్రేలియాలో అతను పుట్టడం అనేది జరిగింది. అలాగే హౌ డస్ హీ స్మాల్ ఫుట్ హెల్ప్ హీస్ అంటే ఏమని అర్థం ఇక్కడ? హౌ డస్ హీ స్మాల్ ఫుట్ హెల్ప్ నిక్. స్మాల్ ఫుట్ అంటే చెప్పాను కదా, ఇక్కడ చూడండి మనం తీసుకుంటే నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి అది ఎలా హెల్ప్ చేస్తుంది? ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ అండ్ విచ్ హెల్ప్ హిమ్ టు బ్యాలెన్స్ అండ్ ఎబిలిటీస్ టు కిక్. ఇక్కడ వరకు మనం సెకండ్ క్వశ్చన్ వస్తుంది. అతన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అది? ఆ స్మాల్ ఫుట్ ఏ విధంగా తనకి హెల్ప్ ఇస్తుందంటే ఈ నీడ్ టు బ్యాలెన్స్ అండ్ యూ వాంట్ టు ఎనేబుల్స్ టు కిక్.
ఇది మనం సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్గా తీసుకోవచ్చు. అలాగే హౌ డస్ ఈ స్మాల్ ఫుట్ హెల్ప్ నిక్ అనే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి బ్యాలెన్స్ అది ఎనేబుల్ కిక్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పాను. అలాగే బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్, వాట్ ఈస్ ద సెంటెన్స్ మీన్ అంటే ఏమని అర్థము? ఇక్కడ ఆ క్వశ్చన్ చూడండి బాగా, బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ టు స్టాప్ హిమ్. మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది ఉందా? ఇక్కడ చూడండి, హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ టు స్టాప్ హిమ్ అనే ఆ యొక్క వర్డ్ అనేది ఉంది కదా, అక్క సెంటెన్స్ నుంచి అక్క సెంటెన్స్కి ఏం దాని మీనింగ్ అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చింటాడు వాడు. ఫస్ట్ ఆప్షన్ ఏబిసి, ఈ 3 ఆప్షన్స్లో హీస్ డిసేబిలిటీ స్టాప్స్ హీస్ అచీవ్మెంట్స్ అండ్ హిస్ డిసేబిలిటీ డస్ నాట్ స్టాప్ హీస్ అచీవ్మెంట్స్ అండ్ హీ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ హిస్ డిసేబిలిటీ. అంటే ఏంటి, ఇక్కడ మూడిట్లో అతను తన అచీవ్మెంట్స్ని స్టాప్ చేయాలనుకున్నాడా, స్టార్ట్ చేయాలనుకున్నాడా? ఏది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా తన అచీవ్మెంట్స్ అనేది, ట్రోసో అంటే ఏంటి, వితౌట్ ఆర్మ్స్ అండ్ వితౌట్ లెగ్స్ కదా, కాబట్టి ఎలా ఉన్నా కూడా నా అచీవ్మెంట్స్ని నేను ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఇక్కడ దీనికి ఆన్సర్ అనేది ఏమొస్తుంది? అతన్ని స్టాప్ చేయాలనుకున్నాడా? లేదు. సో హీస్ డిసేబిలిటీ డస్ నాట్ స్టాప్ హిజ్ అచీవ్మెంట్స్, తన యొక్క అచీవ్మెంట్స్ని ఆ యొక్క డిసేబిలిటీ అంటే ఏంటి, వితౌట్ హార్మ్స్ అండ్ వితౌట్ లెగ్స్, అది ఎప్పటికీ ఆపాలని అనుకోలేదు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ తీసుకుంటే, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ హ్యాస్ జోక్డ్ నిక్, ఇట్ రిఫర్స్ టు అంటే ఏమని అర్థము? చికెన్ డ్రమ్ స్టిక్ అనేది దేన్ని అన్నాడు? నేను అప్పుడే చెప్పిన దాంట్లో తీసుకుంటే చికెన్ డ్రమ్ స్టిక్ని ఏమన్నాడు? చికెన్ డ్రమ్ స్టిక్కేనా? అలాగే ఆర్మ్స్ అండ్ లెగ్స్, తన యొక్క ఆర్మ్స్, తన యొక్క భుజాల్ని కానీ తన యొక్క కాళ్ళని చికెన్ డ్రమ్ స్టిక్ అన్నాడా? కాదు. హ్యాస్ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ అంటే స్మాల్ ఫుట్, ఈ హెప్ని అతను ఏమన్నాడు? చికెన్ డ్రమ్ స్టిక్ అన్నాడు. ఏమన్నాడు? చికెన్ డ్రమ్ స్టిక్. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే, నిక్ నౌ లీవ్స్ ఇన్ అంటే ఇప్పుడు ముందు మెల్బోర్న్ అండ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా, పుట్టాడు కదా, ఆ తర్వాత ఎక్కడున్నాడు? ఇక్కడ 2 ప్లేసెస్లో ఆల్రెడీ హీ వాజ్ బోర్న్, ఆల్రెడీ ఐ టోల్డ్ దట్. సో బట్ నౌ హీ వాజ్ లీవ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఎక్కడ ఉన్నాడు? లాస్ ఏంజల్స్లో. ఈ యొక్క 3 థింగ్స్ తీసుకుంటే ఈ 2లో ఇతను పుట్టడం అనేది జరిగింది, కానీ బట్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడంటే లాస్ ఏంజల్స్లో ఉన్నాడు. కాబట్టి ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది వస్తుంది. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది? 10 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్? 2 మార్క్స్. సో దట్స్ వై వీ హ్యావ్ ద బింగ్ ఆన్ 5 క్వశ్చన్స్, ఇట్ విల్ క్యారీ అస్ ద 10 మార్క్స్. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్, ఇది 10 మార్క్స్ అనేది క్యారీ చేయడం అనేది ఇప్పటి వరకు మనం 10 మార్క్స్ అనేది కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 6 to 8. ఇక్కడ కూడా సేమ్, అంటే ఇక్కడ మనము ముందు దాంట్లో ఏం చేస్తాము, పొయిట్రీ అనేది రాలేదు కదా మనకి ఇంతవరకు, పొయిటిక్ ఫామ్ అనేది ఏది రాలేదు, అలాగే ప్రోజ్ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ఈ క్వశ్చన్లో 6 to 8 అంటే ఏంటి, 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ కూడా ఈచ్ వన్ క్యారియస్ 2 మార్క్స్. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కూడా 6 to అంటే ఈచ్ వన్ క్యారియస్ హౌ మెనీ మార్క్స్? బీయింగ్ ఆన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ వస్తుంది? 6 మార్క్స్ వస్తుంది. సో ఇక్కడ బట్ బిలీవ్ మీ సన్, ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూజ్డ్ టు బీ వెన్ ఐ వాజ్ లైక్ యూ అండ్ ఐ వాంట్ టు అన్క్లియర్ ఆల్ దిస్ యాజ్ అ మ్యూటింగ్ థింగ్స్ and most of all I want to relearn how to laugh for my laugh in the mind. అంటే ఏమనంటే ఒక తండ్రి ఒక కొడుక్కి చెప్తున్నాడు, ఏమనేసి అంటే నేను ముందు కాలంలో ఏ విధంగా ఉన్నారు, ఈ ప్రజెంట్లో ఎలా ఉన్నారు, అందరూ కూడా హార్ట్తో నవ్వేవాళ్ళు, ఇప్పుడు హెస్ బీయింగ్ ఆన్ ఫేక్ స్మైల్ అనేది ఉంది అనేసి అతను చెప్తూ ఉన్నాడు. అలాగే అన్క్లియర్ ఆల్ దోస్ థింగ్స్, మ్యూటింగ్ థింగ్స్ అంటే ప్రతి ఒక్కటి కూడా మ్యూట్ చేయాలి, శబ్దం రాకుండా ఆ యొక్క శబ్దాన్ని నేను వినేట్లుగా ఉండాలి. అలాగే మోస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రీలర్న్ అంటే ఏమని అర్థము? లర్న్ అంటే నేర్చుకోవడం, రీలర్న్ అంటే ఏమని అర్థం? మళ్ళీ తిరిగి నేర్చుకోవడం. ఏంటంటే హౌ టు లాఫ్ అంటే ఎలా నవ్వాలి, అలాగే ఫర్ మై లాఫ్ ఇన్ మై మిర్రర్ అంటే నేను నన్ను చూసుకున్న వెంటనే నాకు లాఫ్ అనేది ఎలా వస్తుంది, ఇంకొక ఎదుటి మనిషిని చూసిన వెంటనే ఎలా నవ్వాలి అనేసి నేను ఇక్కడ చూస్తున్నాను. సో షోస్ ఓన్లీ మై టీత్ లైక్ అ స్నేక్స్ హ్యాస్ బేర్ ఫ్యాంగ్స్ అంటే ఏమి, ఇప్పుడు మనం నవ్వినప్పుడు మన యొక్క పళ్ళు అనేది కానీ మన యొక్క మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు ఒక స్మైల్ అనేది వస్తుంది, అలాగే ఫేక్ స్మైల్ అనేది కూడా ఒక డిఫరెంట్గా వస్తుంది. సో ఇక్కడ మన క్వశ్చన్ తీసుకుంటే
ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఫాదర్కి సన్కి కన్వర్జేషన్ ఉంది అనేసి. ఇక్కడ కూడా అదే అడిగారు. ఏమనేసి ఫస్ట్ వన్ తీసుకుంటే, ది స్టాంజా ఈజ్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్, అంటే ఎవరి మధ్య కన్వర్జేషన్ జరిగింది, ఒక ఫాదర్కి ఒక సన్కి. అలాగే 2 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఏ పర్సన్ అండ్ హిస్ నైబర్, అంటే ఇక్కడ సన్ అనేది మెన్షన్ చేశారు కదా, కాబట్టి ద కన్వర్జేషన్ బిట్వీన్ ఏ ఫాదర్ అండ్ హిస్ సన్. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే, వాట్ డస్ ద స్పీకర్ వాంట్ టు అన్లెర్న్, అంటే అతను ఏం నేర్చుకోవాలనుకున్నాడు అంటే, ద స్పీకర్ వాంట్స్ టు అన్లెర్న్ హ్యాస్ లాఫింగ్ విత్ ఐసెస్, ఆర్ ద స్పీకర్ వాంట్స్ టు అన్లెర్న్ ఆల్ దిస్ మ్యూటింగ్ థింగ్స్. అంటే నేను చెప్పాను కదా, అన్లెర్న్ అంటే ఏంటి, ఏదైనా మనకు హట్ అనిపిస్తుంది, బాధపడుతున్నారు అంటే దాన్ని మ్యూట్ చేసేయాలి, అంటే అక్కడికక్కడికి స్టాప్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే unmuting has muting things. Next question, last question. How does the mirror shows his teeth like, as laughing only has both teeth and laughing with his heart. అంటే ఇప్పుడు అతను నవ్వినప్పుడు తన పళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి, అంటే స్వచ్ఛంగా అందంగా తను మనస్ఫూర్తిగా నవ్వడం లేదు. కాబట్టి ఆ మిర్రర్లో ఆ టీత్ అనేది ఎలా ఉంది, హీ వాజ్ లాఫింగ్ ఓన్లీ విత్ హిస్ టీత్, అంటే తను హార్ట్ఫుల్గా నవ్వుతున్నాడా, లేదు, కానీ తన టీత్ మాత్రం కనిపిస్తున్నాయి, పళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అతను హార్ట్ఫుల్గా నవ్వినప్పుడు, మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు మనకు ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది తీసుకుంటే ఇట్స్ ఎమోషనలెస్. So it is also, each one carries the 2 marks. So up to here we are completed how many marks? Being on 16 marks మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 9 to 10. అంటే ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి, అక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 9 to 10 క్వశ్చన్లో మనకి ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే మిస్టర్ స్లాటర్ యాజ్ సోబింగ్ ఫాదర్ అండ్ నెక్స్ట్ వన్ అబెల్, అంటే ఇక్కడ డాటర్కి అలాగే వాళ్ళ యొక్క ఫాదర్కి ఇద్దరికి కన్వర్జేషన్ అనేది తీసుకుంటే ఇది మన లెసన్ డియర్ డిపార్టెడ్ 2లో వచ్చింది. ఇది మన లెసన్ ఏంటంటే డియర్ డిపార్టెడ్ 2. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే, it didn't take you long to start dividing my things between you, and I will tell you what I am going to do. Since your mother died, I will leave a part of your time with you, Amelia, and part with you, Lizzie. And well, I make a new will, and leaving all my bites of things to whoever I'm leaving with when I die. అండ్ హౌ డస్ దట్ స్ట్రైక్ యూ, అంటే ఏమని అర్థం, ఇక్కడ వరకు అతను ఏం చెప్తున్నాడంటే, నేను ఇక్కడ ఒక ఫాదర్ వచ్చి వాళ్ళ స్లాటర్, అంటే వాళ్ళ ఫాదర్ అలాగే డాటర్ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆ ఫాదర్ మీ మదర్ చనిపోయిన తర్వాత నేను పెద్ద కూతురు దగ్గర కొన్ని రోజులు ఉన్నాను, అలాగే చిన్న కూతురు దగ్గర కొన్ని రోజులు ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అమేలియా అండ్ పార్ట్ ఆఫ్ లిజీ, కొన్ని రోజులు అక్కడ ఉన్నాను, కొన్ని రోజులు ఇలా ఉన్నాను. అలాగే నా న్యూ విల్ ఏంటంటే, నేను రాస్తున్నది ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నా థింగ్స్ ఏ ఉన్నా కూడా అన్నీ నేను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనేసి ఎవరు చెప్తున్నాడు, వాళ్ళ ఫాదర్ అనే అతను చెప్తూ ఉన్నాడు. సో హియర్ వన్స్ యూ కెన్ అబ్జర్వ్ దట్ వేర్ వాజ్ అబేల్ ఈజ్ లివింగ్ ఆఫ్టర్ హిస్ వైఫ్స్ డెత్, అండ్ మదర్ డెత్ తర్వాత అతను ఎక్కడున్నాడు, అమేలియా పార్ట్ ఆఫ్ ది విత్ లిజీ, అంటే ఏమి అక్కడ ఎక్కడున్నాడు అతను, అమేలియా దగ్గర, అలాగే కొంచెం టైం లిజీ దగ్గర, ఇద్దరి దగ్గర ఉండడం అనేది జరిగింది. సో whom did Abel want to leave his has a bits or things according to his new will, and అంటే తను ఏమంటున్నాడంటే న్యూ విల్లో ఏమని చెప్పాడంటే, అబెల్ వాజ్ లివింగ్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ డెత్, అదర్వైజ్ హెన్రీ టు స్లాటర్ అండ్ అమేయా స్లాటర్. ఇక్కడ ఎండ్ ఆఫ్ డెత్లో తను ఇక్కడ నుంచి అతను వెళ్ళిపోవాలనేసి అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ తీసుకుంటే, హియర్ ఆల్సో ఇట్ విల్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్, హియర్ అప్ టు 4 మార్క్స్, ఇది 4 మార్క్స్కి వస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఎన్ని మార్క్స్ కంప్లీట్ చేసాము, 20 మార్క్స్కి రీడింగ్ కాంప్రహెన్షన్స్ని మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో విల్ యూ సీ దట్ క్వశ్చన్ నెంబర్ 11 to 15, క్వశ్చన్ నెంబర్ ఎంత 11 to 15. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్, ద 5 మోస్ట్ ఎఫెక్టెడ్ కరోనా వైరస్ స్టేటస్ ఇన్ ఇండియా. కరోనా వైరస్ స్టేట్స్ తెలుసు కదా మీకు, ఎన్ని ఎఫెక్ట్ అయ్యాయి అంటే తీసుకుంటే, మనకి తమిళనాడులో యాక్టివ్ కేసెస్ అనేది 8431 అండ్ బీయింగ్ ఆన్ క్యూరేడ్ అండ్ డెత్ అండ్ టోటల్ కన్ఫర్మ్డ్ కేసెస్.
సో ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తూ మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ వన్ తీసుకుంటే వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్. ఆ టేబుల్ అంటే మీనింగ్ ఏంటి, ఈ టేబుల్ ఎందుకంటే ఇక్కడ మీరు చేసుకుంటే వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్ అంటే టేబుల్ మీనింగ్ ఏంటి, అక్కడ ఈ టేబుల్ దేని గురించి ఇచ్చారు మనకి, ద 5 మోస్ట్ అఫెక్టెడ్ కరోనా వైరస్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇక్కడ ఈ టేబుల్ మీనింగ్ ఏంటి, ఇక్కడ అఫెక్టెడ్ కరోనా వైరస్ స్టేట్స్, ఇది టేబుల్ యొక్క మీనింగ్. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే సెకండ్ క్వశ్చన్ అనేది తీసుకుంటే మనకి విచ్ స్టేట్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్. ఎక్కువగా ఏ యొక్క ప్లేస్లో ఎక్కువగా కరోనా కేసెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి అంటే మనం యాక్చువల్గా తీసుకుంటే తమిళనాడు, అంటే యాక్టివ్ కన్ఫర్మ్డ్ కేసెస్లో దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటే బీయింగ్ ఆన్ తమిళనాడు. The first one we can consider as a Tamil Nadu. And next one, see the total number of people cured and discharged from Andhra Pradesh are. అంటే క్యూర్డ్ అలాగే డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, అక్కడ మనకి తీసుకుంటే ఎంతమంది ఉన్నారు, బీయింగ్ ఆన్ 7,268. ఇక్కడ మనకి బ్లాంక్స్లో ఏది ఉంది, ఇక్కడ 7,268 అనేది బీయింగ్ ఆన్ బి. ఇట్ ఈస్ ద క్యూర్డ్ అండ్ డిశ్చార్జ్డ్ పీపుల్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ వన్ మినిమం నెంబర్ ఆఫ్ డెత్ అకర్డ్ ఇన్, అంటే మినిమం నెంబర్ ఆఫ్ డెత్ ఎంతమంది ఆ స్టేట్స్లో ఎంతమంది చనిపోయారు అనేసి మనం తీసుకుంటే డెత్స్ మినిమంగా ఎక్కడ అంటే మనకు 120 కేరళ, అంటే ఏ ప్లేస్లో ఎక్కువగా ఉన్నాయి మనకి తక్కువగా తీసుకుంటే కేరళలో. And next one being on occurred in Kerala. So last one total number of is confirmed cases are high in, అంటే ఇక్కడ వరకు టోటల్గా మనం తీసుకుంటే ఏ ప్లేస్లో కరోనా కేసెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి, టోటల్గా ఎక్కువగా అంటే మోర్ దాన్ యాక్టివ్ ఇస్ బీయింగ్ ఆన్ తమిళనాడు. మనకి ఎక్కువగా మహారాష్ట్ర కావచ్చు, అలాగే ఎక్కువగా ఉండే ప్లేసెస్లో మనకున్న 3 ఆప్షన్స్లో మనం తీసుకుంటే ఇక్కడ తీసుకోండి తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. కానీ ఇక్కడ మన దాంట్లో తీసుకుంటే దేంట్లో ఎక్కువగా ఉన్నారు, తమిళనాడు. ఇక్కడ ఫస్ట్ వన్ చూసారు కదా, ఆ టేబుల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఇట్ ఈస్ అబౌట్ ద 5 స్టేట్స్ ఆఫ్ కరోనా కేసెస్. అలాగే విచ్ స్టేట్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్, అంటే ఆల్రెడీ చెప్పాను కదా మోస్ట్లీ తీసుకుంటే తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారంటే 7,268 మెంబర్స్. మినిమం నెంబర్ ఆఫ్ డెత్ అక్కర్డ్ ఇన్ ఎక్కడ అంటే కేరళ. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ కన్ఫర్మ్డ్ కేసెస్ హై ఇన్ తమిళనాడు. కన్ఫర్మ్డ్ అయిన కేసెస్ ఏవంటే తమిళనాడు. సో ఇక్కడ వరకు మనం ఇది కూడా సేమ్ అంతే, మనకి 30 మార్క్స్కే వస్తుంది. ఇక్కడ కూడా it is also carries how many marks, 30 marks. So up to here we are completed how many marks, 30 marks. ఇక్కడ వరకు మనం 30 మార్క్స్ అనేది కంప్లీట్ చేసాం. ఇది పార్ట్ ఏ, అంటే ఏంటి సెక్షన్ ఏ అనేది ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. సో ఇక్కడ వరకు మనకి ప్యాసేజెస్ మాత్రమే ఇస్తారు. ఒక ఫస్ట్ ప్యాసేజ్ అనేది ప్రోస్లో ఇస్తారు, సెకండ్ ప్యాసేజ్ అనేది పోయంలో ఇస్తారు, అలాగే థర్డ్ ప్యాసేజ్ అనేది జనరల్లో ఇస్తారు. కాబట్టి ఇక్కడ వరకు మనం ఎన్ని ప్యాసేజ్ కంప్లీట్ చేసినాము, 3 ప్యాసేజెస్. అంటే ఒక్కొక్క ప్యాసేజ్ అనేది 2 మార్క్స్కి ఇస్తారు. ఆ 2 మార్క్స్ అనేది కూడా మనం ఇక్కడ కవర్ చేసుకుంటే ఎన్ని మార్క్స్ కంప్లీట్ చేసినాము, టోటల్గా 30 మార్క్స్ అనేది కంప్లీట్ చేసాము. ఓకే, నెక్స్ట్ నేను సెక్షన్ బి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. దాంట్లో మనకి టోటల్గా రిమైనింగ్ మార్క్స్ అనేది సెక్షన్ బి గ్రామర్ వొకాబులరీ ఉంటుంది. దాన్ని నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే, అంటే సెక్షన్ ఏలో ఎన్ని మార్క్స్కి 30 మార్క్స్ చెప్పాను కదా, ఆ 30 మార్క్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏ ప్యాసేజ్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఫస్ట్ ప్యాసేజ్ అనేది ఎప్పుడు కూడా ప్రోస్లో ఇస్తారు, సెకండ్ ప్యాసేజ్ అనేది ఎప్పుడుగా పోయట్రీలో ఇస్తారు, థర్డ్ ప్యాసేజ్ అనేది ఎప్పుడు జనరల్లో ఇస్తారు. సో ఇది ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ వొకాబులరీ గ్రామర్ అనేది నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేసి నన్ను అడగచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.